ప్రైజ్ ది లార్డ్. మనం కిరీటాల గురించి చూస్తున్నాము. ఈరోజు మరొక కిరీటం గురించి చూడడానికి ప్రయత్నం చేద్దాము. నీతి కిరీటము. అసలు ఈ నీతి కిరీటం ఎవరి గురించి అనేది బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆ విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాము. 2 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఏంటంట? పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, తనకి నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని. మరి ఈ నీతి కిరీటం ఎవరికి అనేది మనం చూస్తే ఇదే అధ్యాయంలో కొన్ని విషయాలు ప్రస్తావించబడి ఉన్నాయి. అది ఎవరి గురించి అంటే, అయితే నువ్వు అన్ని విషయంలో మితముగా నుండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. మనము సరళమైన విధానంలో చెప్పాలంటే ఈ నీతి కిరీటము దేవుడు తమకిచ్చిన పనిని నమ్మకంగా చేసేవారి కోసము, పూర్తిగా చేసేవారి కోసము, సంపూర్తిగా నెరవేర్చే వారి కోసము. అంటే ఇది దేవుడిచ్చిన పనిని సగం సగం చేసేవారి కోసం కాదు, దేవుడిచ్చిన పనిని సగం హృదయంతో చేసేవారి కోసం కాదు. మనకి దేవుడు ఏదైతే పని ఇచ్చాడో ఆ పనిని నువ్వు పూర్తిగా నెరవేర్చాలి. దానికోసం దివారాత్రులు ప్రాకులాడాలి, ప్రయాసపడాలి. ఇదే యేసుక్రీస్తు ప్రభు కూడా స్వయాన చెప్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు దాదాపు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు. అవునా? ఆయన అంటారు, ఆయన పరిచర్య చివరి దశలో అంటారు, యోహాను సువార్త 17:4 ఈ మాట చెప్పారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. కాబట్టి నా అంతములో, నీ జీవిత అంతంలో నువ్వు కూడా ఇది చెప్పగలగాలి. అప్పుడు మాత్రమే నువ్వు చెబుతావు, మంచి పోరాటం పోరాడి తిని అని. పోరాటం అంటే మన సొంత విషయాల గురించి పోరాడడం కాదు, కానీ దేవుడు మనకిచ్చిన పని కోసం పోరాడము, దేవుడు మనకిచ్చిన పని కోసం ప్రయాసపడడం. నీకు ఇచ్చిన పని విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నీకు ఇచ్చిన పనిని ఎంతో తీవ్రంగా చేయాలి. నీకు ఇచ్చిన పని విషయంలో వెనకడుగు వేయకూడదు, పూర్ణ హృదయంతో చేయాలి, లోతుగా చేయాలి. అదే పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. పౌలు భక్తుడు సాక్ష్యంలో కూడా మనం చూస్తూ ఉంటాము, ఆయన అనేక కొరడా దెబ్బలు తిన్నాడు. కొన్ని సందర్భాల్లో అయితే ఆయన చచ్చిపోయాడన్న అనుకుని కూడా అనుకున్నారు. అనేక సార్లు చూస్తే మరి ఆయన అనేక అద్భుతాలు చేశాడు. అదేవిధంగా అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు. ఇవన్నీ ఎందుకోసం? తనకిచ్చిన పని జరిగించడంలోనే. కాబట్టి నాకు ఇచ్చిన పని ఎంతో సాఫీగా సాగిపోతుంది అనే అపోహలు మాత్రం ఉండద్దు. దేవుడు నీకు ఒక పని ఇచ్చినప్పుడు ఆ పని చేసేటప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి, ఇక్కట్లు వస్తాయి, కష్టాలు వస్తాయి. అయినప్పటికీ కూడా నువ్వు ఏం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చివరిలో అప్పుడు నీతి కిరీటం నువ్వు తప్పనిసరిగా పొందుకుంటావు. ఎందుకంటే నీతి కిరీటం దేవుడు నీకు ఇప్పటికే సిద్ధపరిచాడు. దాన్ని పొందుకోవడం నీ నుంచే ఉంది, నీ మీదే ఆధారపడి ఉంది. ఆ నీతి కిరీటాన్ని పొందుకోవడానికి దేవుడు నీకు సహాయం చేయునుగాక. ఆమేన్.